ఈ వీడియోలో పండగల్లో అలాగే స్పెషల్ అకేషన్స్లో చేసుకునే బెల్లం పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. చాలామంది పరమాన్నం చేసేటప్పుడు బెల్లం వేసిన తర్వాత పాలు విరిగిపోవడం ఎట్లాంటివి జరుగుతుంటాయి కదా. అలా పాలు విరగకుండా సింపుల్గా పరమాన్నాన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసేద్దామా మరి. ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో ఒక గ్లాస్ రైస్ని తీసుకుంటున్నానండి. ఇవి సుమారుగా 200 to 250 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు వాటర్తో క్లీనింగ్ చేసుకొని బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన బియ్యాన్ని వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాలు మరిగించడం కోసం పరమాన్నం చేసే గిన్నెలో బియ్యాన్ని ఏ గ్లాస్తో కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల పాలని గిన్నెలో యాడ్ చేసుకోవాలండి. అలాగే దీంతో పాటు అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. నీళ్లు మరియు పాలు కలిపి ఇక్కడ 8 గ్లాసుల వరకు తీసుకుంటున్నామండి. పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ అన్నం ఉడికేలోపు బెల్లాన్ని కరిగించుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లాన్ని ఒక గిన్నెలో తీసుకొని 4 స్పూన్ల వరకు వాటర్ని పోసి స్టవ్ మీద బెల్లాన్ని ఒక స్పూన్తో కలుపుకుంటూ కరిగించుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ బెల్లాన్ని తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా కరిగిన బెల్లాన్ని ఒక స్టెయినర్ సహాయంతో వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఇసుక రేణువులు ఉంటే స్టెయినర్లో ఉండిపోతాయండి. బెల్లం కొంచెం వేడిగా ఉండేటప్పుడే వడకట్టుకోండి. బెల్లాన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ని చూద్దామండి. రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది, కానీ పాలు కన్సిస్టెన్సీ ఇంకా పలుచగా ఉందండి. పాలు ఇంకొంచెం చిక్కబడాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే రైస్ మెత్తగా ఉడికిపోతుంది. పరమాన్నం అనేది మరీ గట్టిగా అంటే తిక్కుగా వచ్చేంత వరకు ఉడికించకూడదండి. అలాగే పాలు కూడా మరికొంచెం చిక్కబడతాయి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది కదా, అందుకని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా బెల్లాన్ని వేసేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం కరిగించిన బెల్లాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకలను చిన్న రోట్లో కానీ లేదా కవ్వంతో కానీ పౌడర్ చేసుకొని ఆ యాలకల పొడిని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు గీని వేసుకొని జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్లు ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. నేను చెప్పిన విధానంలో పరమాన్నం చేసుకున్నట్లయితే పరమాన్నం విరిగిపోకుండా గట్టిపడకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతేనండి, టేస్టీ బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీ ఇంట్లో వారందరికీ ప్రసాదంగా పెట్టండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుందండి. Thank you for watching. Thank you.